శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 19 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 11:40 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:06 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. అంటే రోజంతా ప్రధానంగా మఖా నక్షత్రమే ఉంది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు కాలయోగం ఉంటుంది. ఇది అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణ అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ప్రయాణాలు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు. పనులు విజయవంతమవుతే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు సింహరాశిలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతైన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. మఖా నక్షత్రం పితృతర్పణాలకు మంచి నక్షత్రం. అందులోనూ ఇవి పితృరోజులు, పితృదేవతలకు సంబంధించినటువంటి మహాలయ పక్షాలు ఇందులో వచ్చే మఖా నక్షత్రం కాబట్టి ఈరోజు ఇచ్చే పితృతర్పణం చాలా వరకు పితృదోషాల తీవ్రతను తగ్గింపజేస్తుంది. అలాగే చెవులు గుట్టించడానికి కూడా మఖా నక్షత్రం మంచి నక్షత్రం. నూతన వస్త్రాలు ధరించడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే మఖా నక్షత్రం ఉంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. బోరింగ్ పనులు నిర్వహించుకోవడానికి కూడా మఖా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మఖా మంచిది. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, వాటిని అమ్మటానికి, మొట్టమొదటిసారి కొన్న వెహికల్స్ వినియోగించుకోవటానికి, అంటే వాటిని ఉపయోగించుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. చేతి వృత్తులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇలాంటివి తీసుకోవటానికి కూడా మఖా మంచి నక్షత్రం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు వసూలయ్యేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా అప్పులన్నీ కూడా వసూలైపోతాయి. ధనలాభం చేకూరుతుంది. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్న మేషరాశి వాళ్ళైనా సరే ఈరోజు విశేషమైన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. బుద్ధి చాంచల్యం ఉంటుంది కాబట్టి చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకు అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ధనపరంగా ప్రయోజనాలు ఉంటాయి. ధార్మిక పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యా గోష్ఠి కనిపిస్తోంది. అంటే విద్యకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా కూడా విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ప్రతి పనిలో కూడా లాభం చేకూరే సూచనలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువులను కలుసుకునేటటువంటి అవకాశం ఉంది. బంధువులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. సింహరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల పరంగా ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మంచి ధనలాభం పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా
ఎంతో కొంత ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే అనారోగ్య భావనలు తులారాశి వాళ్ళకు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం అన్వేషించే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి ధనలాభం కలిగే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే సమస్యలు కొన్ని ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, కానీ మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఒత్తిడిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది, లేదా ప్రమోషన్ గురించి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభవార్తలు వింటూ ఉంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపడానికి ఈ శుభవార్తలు మకర రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి ధనలాభం కనిపిస్తోంది. ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రాజభయం కూడా ఉంది. రాజభయం అంటే పనిచేసే చోట పై అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు చర్యల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకుంటేనే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం కాబట్టి ఓం భువనేశ్వర్యై నమః అనే మంత్రం 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రం చదివి బయటికి వెళితే అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు ధరించడం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం తొందరగా లభించడానికి గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి శుక్రహోరలో కొంటే మంచిది. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి, అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరిస్తే కూడా ఔషధాలు తొందరగా పనిచేస్తాయి. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి వినియోగిస్తే కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన ప్రయాణాలు చేసి లాభం పొందడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.